హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులు చేస్తే అడ్డుకుంటామని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ప్రకటించడం సిగ్గుచేటని టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మండిపడ్డారు. ఆయకట్టు వరకు నీరు చేరాలంటే లైనింగ్ పనులు తప్పనిసరిగా చేపట్టాలన్నారు. సాగునీటి రంగాన్ని అటకెక్కించిన వైసీపీ నేతలకు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. వైసీపీలో ఉనికి కాపాడుకోవడం కోసం ప్రకాష్ రెడ్డి డ్రామాలని విమర్శించారు. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి హంద్రీనీవా ప్రాజెక్టులో లైనింగ్ పనులు చేస్తే అడ్డుకుంటాం, రైతులతో పోరాటం చేస్తాం అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. చివరి ఆయకట్టుకు నీరు చేరాలంటే ఖచ్చితంగా లైనింగ్ అనేది అవసరం. లైనింగ్ ఉంటే ప్రభుత్వం అనుకున్న లక్ష్యం అన్ని చెరువులకి నీరు ఇవ్వాలి, ప్రతి ఎకరాకి నీరు ఇవ్వాలనే లక్ష్యం నెరవేరుతుంది. పరిటాల సునీత గారు గెలిస్తే మీసం తీసేసుకుంటానని లైవ్లో సవాల్ చేసినటువంటి ప్రకాష్ రెడ్డి ఈరోజు పాపం అతని ఉనికి కోసం ఆరాటం అనిపిస్తూ ఉంది. ఏదో 2-3 పేర్లు వినపడుతున్నాయి, రాప్తాడు నుంచి ఇన్ఛార్జిగా తొలగించి ఇతరులకు ఎవరికో ఇస్తామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి తరుణంలో తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో రైతుల మీద ప్రేమ ఉన్నట్లు నటిస్తూ ఒక క్షణం కూడా పేపర్ చూడకుండా ప్రెస్ మీట్ పెట్టలేక రైతుల మీద నీకు ఎంత చిత్తశుద్ధి ఉందో అక్కడే అర్థమవుతుంది. సంవత్సరాల్లో హంద్రీనీవా మీద మీరు ఖర్చు పెట్టినటువంటి ఖర్చు ఎంత? పుంగనూరికి పెద్దిరెడ్డి నీళ్లు తీసుకుపోతా ఉంటే ఆపలేని చౌటలు దద్దమ్మలు ఈరోజు మీరు మాట్లాడుతా ఉన్నారా?